సిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కెర్లంపూడిలో గిరిబాబు మీడియా సమావేశం. తండ్రి చివరి కోరికలపై వివరణ. హెచ్ఐవి క్షయవాది పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు. ఆషాఢ మాసంలో బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఘనంగా సార సమర్పణ. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణతో పాటు విద్యార్థుల పెండింగ్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ నెల 28న కాకినాడలో భారీ నిరసన ర్యాలీ. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చివరి కోరిక మేరకు అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాలు నిర్వహించామని, ఇంటి ప్రాంగణంలోనే ఖననం చేయాలని, పెద్ద కర్మ చిన్న కర్మలు నిర్వహించవద్దని, ప్రభుత్వ అధికారిక లాంఛనాలు స్వీకరించవద్దని ముద్రగడ ముందుగానే సూచించారని తెలిపారు. అలాగే తన తల్లికి పసుపు కుంకుమ తొలగించవద్దని కూడా తండ్రి చెప్పారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పాడిమోసి కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా సంతాపం తెలిపిన ప్రముఖులందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే కుమార్తె క్రాంతిని భౌతికాయం వద్దకు అనుమతించకపోవడం కూడా తండ్రి చివరి కోరిక మేరకేనని గిరిబాబు అన్నారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దన్న పోలీసులు బలవంతంగా గార్డ్ ఆఫ్ ఆనర్ చేశారంటూ ఆరోపించారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం సరికాదని, కేసులు పెట్టాలంటే తమ కుటుంబ సభ్యులందరిపై పెట్టాలని డిమాండ్ చేశారు. నా తండ్రి గారు నీరసపడ్డ క్షణం నుంచి నేటి వరకు కూడా జరుగుతున్న ప్రతి విషయం ఎంతో గౌరవంతో, హుందాగా, చాలా సున్నితంగా మీడియా పెద్దలందరూ కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. మా బాధ మీ బాధగా భావించి మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రింట్ మీడియా పెద్దలకి, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పెద్దలందరికీ కూడా మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు చేసిన పనులు, ఆయన చరిత్ర అంతా కూడా పేపర్లోని, టీవీల్లోని, డిజిటల్ మీడియాలో చేస్తారని తెలిసిందండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. సింధు హాస్పిటల్ యాజమాన్యానికి మా నాన్నగారు చాలా సీరియస్ కండిషన్లో ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయిన క్షణం నుంచి కూడా ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అనే ఆలోచనతోటే నిరంతరం వాళ్ళు వైద్య సేవలు అందించడం జరిగిందండి. అయితే విధి ఆటలో ఓడిపోయినప్పటికీ ఆ హాస్పిటల్ డాక్టర్స్కి, నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ రెండో ఆలోచన లేకుండా కష్టపడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అతి ముఖ్యంగా ఆ హాస్పిటల్ యజమాని అయిన చైర్మన్ గారు శ్రీ బండి పార్సాదిరెడ్డి గారు అనేక సార్లు మా నాన్నగారిని చూడడానికి వచ్చి మాకు ధైర్యం చెప్పి ఆయన్ని నడిపించి పంపించాలి, ఏదో విధంగా ఆయనకి న్యాయం చేయాలి మనం అని డాక్టర్లతో నిరంతరం మాట్లాడుతూ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఆయనకి అత్యంత లేటెస్ట్ వైద్యాన్ని అందించారండి. ఆయన మానవత్వానికి, ఆయన సేవకి, ఆయన మా కోసం ఇచ్చిన సమయానికి ఎప్పటికీ మా కుటుంబం ఆయన రుణపడి ఉంటుందండి. ఇదంతా ఒకే ఒక వ్యక్తి వల్ల జరిగిందండి. అత్యంత ప్రత్యేకమైన, మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి. నా తండ్రి గారు హాస్పిటల్లో జాయిన్ అయిన క్షణం నుంచి కూడా మరణించే క్షణం వరకు ఆయన ఏదో విధంగా బ్రతికించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఇంత అంత కాదండి. ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసి నిరంతరం, గిరి ఎలా ఉంది, ఏం కావాలి, నన్ను ఏం చేయమంటావు, నాకే చెప్పడం కాకుండా డాక్టర్లతో ప్రపంచంలో ఆయనకి పనిచేసే మందు ఏ మూలన్నా తెప్పించండి, ఏ డాక్టర్ ఈయనకి నయం చేస్తాడో ఆయన రప్పించండి అని ప్రతిసారి ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మాతోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక్క క్షణం ఉందండి,
ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన పట్ల గౌరవంతో మనసు పొంగుతుందండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన భౌతికాయం దగ్గరికి వచ్చి వారే స్వయంగా మా నాన్నగారు పాడి మోయడం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ఆయన చేయడం అనేది మేము మర్చిపోలేమండి. ఇది ఒక వ్యక్తి ఒక రాజకీయ లబ్ధి కోసమో, పబ్లిసిటీ కోసమో, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసింది కాదండి. ఒక కుమారుడు ఆయన తండ్రికి ఇచ్చే ఆఖరి గౌరవం అండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వైఎస్ భారతమ్మ గారు ఒక పెద్ద వ్యక్తితో కబురు పంపించారండి. పద్మనాభం గారికి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిలా చూసుకుంటారు, ఆయన తండ్రి స్థానం పద్మనాభం గారికి ఇస్తారు అని చెప్తే ఆ రోజు అది సానుభూతి మాటేమో, భరోసా మాటేమో అని అనుకున్నాం. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు మనసులోంచి వచ్చిన మాటని ఇవాళ ప్రపంచం అంతా చూసేలాగా ఆయన ప్రవర్తన ఉందండి. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా తీర్చుకోలేమని మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. ఆవిడ ఒక పార్టీకి వెళ్ళారు, మేము ఒక పార్టీలో ఉన్నాం. పార్టీలు ఏదైనప్పటికీ కుటుంబం అనేది కుటుంబం అండి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం దేన్ని త్యాగం చేస్తున్నారంటే, సరే ఈవేళ ప్రతిపాడు ఎమ్మెల్యే ఇచ్చేశారు, నన్ను చిత్తుగా ఓడించేసి డిపాజిట్ లేకుండా చేశారు, మంత్రి అయిపోయింది, లెక్కలేని ఆస్తి సంపాదించింది, ఏం కోల్పోయిందండి? అట్ వాట్ కాస్ట్ ఈస్ ఎర్నింగ్ ఆల్ దాట్? దేవుడు లాంటి తండ్రిని వద్దనుకున్నా, భూదేవి లాంటి తల్లిని వద్దనుకున్నా, రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములు వద్దనుకున్నా, స్వర్గం లాంటి పుట్టిని వద్దనుకున్నా, తల్లిదండ్రులు లెక్క చేయని మనిషి ఎవరిని లెక్క చేస్తుందండి? ఏ పార్టీని లెక్క చేస్తుంది? ఏం సేవ చేస్తుంది అనేది ప్రజలు, ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలండి. ఇది రాజకీయం కాదండి, రాజకీయం కానే కాదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా తన ఆశ్రయం లేదని కూడా నాన్నగారు గతంలో కూడా మాట్లాడారు. ఆ పరిణామం కూడా కారణం అనుకోవచ్చండి అప్పట్లో. అయ్యా, ఫస్ట్ టైం ఎవరు గొడవ మొదలు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరో ఈ గొడవ కారణం అనేది మీ అందరికీ తెలుసు. గొడవైన రోజు నుంచి ఈ రోజు వరకు 4 సార్లు ఆవిడ ప్రయత్నం చేయడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలుసు, కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో నా తండ్రి సృహలో లేనప్పుడు రావడం జరిగింది. 2, యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు నా తండ్రి రూమ్ లో ఉన్నప్పుడు రావడం జరిగింది. ఆ రోజు నా తండ్రి ఆవిడతో ఏమన్నారో మీరు ఆవిడ అడిగి తెలుసుకోండి. 3వది సింధు హాస్పిటల్కి వచ్చారు, ఆ రోజు కూడా నా తండ్రి సృహలో లేదు. 4వది నా తండ్రి మరణించాక వచ్చారు. ఈ 4 సమయాల్లో తప్ప తండ్రి ఇప్పుడు గుర్తుకు రాలేదా అని అడగండి. మీరు ఎందుకు గుర్తుకు రాలేదు? ఈ వేళ గుండెలు పగలకి ఏడ్చేలాగా, కన్నీరు నీవు పెద్ద పబ్లిసిటీ చేసేలాగా ఏడుపులు ఏడుస్తున్నారే, ఏమైంది ఇంతకాలంని? నా తండ్రి ఇంతవరకు కోమాలో లేరే, ఇక్కడికి వచ్చేస్తే మేము ఎవరూ బయట తోసేలేదే, ఎందుకు రాలేదు? ఇంత ప్రేమ ఉన్నారు. మరి మీరందరూ అడగాలి ప్రశ్న. ఇప్పుడు మొన్నటి మే వరకు కూడా ఆయన ఇంటికి వచ్చి పిలిచిన ప్రతి ఫంక్షన్ కి వెళ్ళారు, ప్రతి పరామానికి వెళ్ళారు, ఇంటికి వచ్చిన అందరినీ ఆదరిస్తూనే ఉన్నారే, ఎందుకండి ఇటు ఇంతవరకు కనపడలేదు? ఆయన సృహలో లేనప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మరణించినప్పుడైనా గుర్తుకొస్తాడు తండ్రి. ఇది మహా పాపం అండి. కాకినాడకు చెందిన హెచ్ఐవి సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ చేసిన పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హెచ్ఐవి క్షయవ్యాధి రోగుల్లో వ్యాధి తీవ్రత, మరణ ప్రమాదాన్ని తక్కువ ఖర్చుతో చేసే మాంటూ పరీక్ష ద్వారా ముందుగానే అంచనా వేయవచ్చని ఆయన నిర్వహించిన అధ్యయనం ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్లో ప్రచురితమైంది. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ 107 మంది హెచ్ఐవి క్షయవ్యాధి రోగులు, 100 మంది హెచ్ఐవి లేని క్షయవ్యాధి రోగులపై ఈ పరిశోధన చేపట్టినట్లుగా తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖరీదైన పరీక్షలు అందుబాటులో లేని పరిస్థితుల్లో మాంటూ పరీక్ష వైద్యులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నేను డాక్టర్ యనమదల మురళీకృష్ణ, హెచ్ఐవి ఎయిడ్స్ సాంక్రమిక వ్యాధుల నిపుణుడిని. గత 25 ఏళ్ళుగా కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. వీరు నా మిత్రులు డాక్టర్ జాన వీరభద్ర ప్రసాద్ గారు, మలికిపురంలో సర్జన్గా చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో గడచిన 45 ఏళ్ళుగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి సృష్టించినటువంటి బీభత్సం మీకు అందరికీ తెలిసిందే. ఈ 45 ఏళ్ల కాలంలో 9 కోట్ల మందికి పైగా ఈ జబ్బు సోకి ఇప్పటికే 4.5 కోట్ల మంది ప్రాణాలు పోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది పైగా ఈ జబ్బుతో బాధపడుతున్నారు.
ఎయిడ్స్ వ్యాధి 1981లో అమెరికాలో బయటపడినప్పుడు ఇది కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో లేదా హోమోసెక్సువల్స్కి, గేస్కి సంబంధించిన జబ్బుగా అందరం పరిగణించాం. తదుపరి కొద్ది కాలంలోనే పేద దేశాలు అలాగే వర్ధమాన దేశాల్లో ఈ జబ్బు చాలా ప్రబలంగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. హెచ్ఐవి జబ్బు ఎందుకు ఇంత ముఖ్యమైన ప్రమాదకరమైనటువంటి ప్రజారోగ్యానికి ఒక పెద్ద సవాల్గా మిగిలింది అనేటువంటిది మనం చూస్తే, ఇది వ్యాధి నిరోధక శక్తిని అంతరింపజేస్తుంది. ఇది దెబ్బతీయడం మూలంగా మన చుట్టూ ఉండేటువంటి జబ్బులకి త్వరగా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఆర్థిక అభివృద్ధి మూలంగా గడిచిన శతాబ్ద కాలంగా క్షయ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే హెచ్ఐవి వచ్చిందో, హెచ్ఐవి ఈ వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుందో అప్పుడు ఈ క్షయ వ్యాధి కూడా బాగా ప్రబలంగా వ్యాపించడం అలాగే బయటపడడం జరుగుతోంది. క్షయ వ్యాధి కూడా ప్రపంచ ఆరోగ్య రంగానికి పెను సవాలు. ఈ పేద దేశాల్లోనూ వృద్ధిలో ఉన్న దేశాల్లోనూ ఈ క్షయ వ్యాధి 1 కోటి మంది పైనే సంవత్సరానికి సోకి లక్షల మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 100కి 60 మంది వరకు క్షయ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. ఎక్కడైతే ఈ 2 జబ్బులు ప్రబలంగా ఉన్నాయో, ఏవైతే ఆఫ్రికాలో సహారా ఎడారికి దిగువన ఉన్నటువంటి అనేక దేశాలు, అట్లనే సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకా సౌత్ అమెరికాలోని కొన్ని పేద దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాల్లో ఈ 2 జబ్బులు చాలా ప్రబలంగా ఉంటూ ఉంటాయి. ఈ హెచ్ఐవి వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించేటువంటి ఖరీదైన పరీక్షలు CD4 లింఫోసైట్ కౌంట్ అంటాం, అట్లనే హెచ్ఐవి వైరల్ లోడ్ అంటాం. ఈ వైరల్ లోడ్ పరీక్షలు అనేటువంటివి ఆధునిక టెక్నాలజీతో పాటు ఎక్కువ ఖరీదైనటువంటివి, అన్ని చోట్ల అందుబాటులో ఉన్నవి. ఎక్కడైతే ఈ జబ్బు ఈ 2 ద్వయం ఏవైతే సిండమిక్ అంటాం, ఒకదాన్ని ఒకటి ప్రజ్వలింపజేసేటువంటి జబ్బులు, ఈ హెచ్ఐవి క్షయ జబ్బులు ఎక్కడైతే ప్రబలంగా ఉన్నాయో ఆ దేశాల్లో వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక వనరుల మూలంగా, ఆరోగ్య రంగాలు అంత గొప్పగా లేకపోవడం మూలంగా ఏవైతే మనం వ్యాధి నిర్ధారణ తీవ్రతని అంచనా వేయడానికి ఉపయోగిస్తూ ఉంటామో CD4 వైరల్ లోడ్ పరీక్షలు, అవి సర్వత్రా అందుబాటులో ఉండవు. అయితే వారు ఇది మనకు రిలవెన్స్ లేదు, ఇక్కడ మనకు అన్ని టెస్టులు ఉన్నాయనేటువంటి కారణంతో దాన్ని తిరస్కరిస్తే, నేను ఇంకా ఇంటర్నేషనల్ జర్నల్కి, ఒక గ్లోబల్ జర్నల్కి, జర్నల్ ఆఫ్ క్లినికల్ ట్యూబర్క్లోసిస్ అండ్ అదర్ మైక్రోబ్యాక్టీరియల్ డిసీజెస్ అంటాం, ఇది ఎల్సెవియర్ సంస్థ ప్రచురిస్తుంది. ఈ జర్నల్కి నేను సమర్పిస్తే వారు దీన్ని రివిజన్స్ తర్వాత ఆమోదించడం జరిగింది. ఇది మనలాంటి దేశాల్లో ఉపయోగపడకపోవచ్చు, కానీ ఎక్కడైతే ఈ క్షయవ్యాధి హెచ్ఐవి ప్రబలంగా ఉన్నాయో, ఎక్కడైతే పేద దేశాలు, ఆఫ్రికాలో కొన్ని దేశాలు, అట్లనే ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా వర్గంగా ఉంటుందో, ఎక్కడైతే CD4 వైరల్ వాళ్ళకి అందుబాటులో లేవో ఆయా దేశాల్లో ఈ హెచ్ఐవి టీబీ రోగుల్లో వాళ్ళ యొక్క పరిస్థితిని అంచనా వేయడానికి, తగిన విధంగా వైద్యం అందించడానికి, తగినంతగా శ్రద్ధగా చూపించడానికి, ఎవరైతే పరిస్థితి బాగాలేదో వాళ్ళకి, బంధువులకి ఈ విషయాన్ని చెప్పడానికి మనం అవకాశం ఉంటుంది. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకుని వస్తువులు లేదా సేవలు సంబంధించిన అన్యాయం జరిగినప్పుడు జిల్లా వినియోగదారుల వివాదాలు పరిష్కార కమిషన్ ఆశ్రయించాలని కాకినాడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సభ్యురాలు చుక్క సూసి తెలిపారు. వినియోగదారులు కొనుగోలు బిల్లులు, రసీదులు, వారంటీ పత్రాలను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నష్టపరిహారం, డబ్బు వాపసు, వస్తువు మార్పిడి, సేవల్లో లోపాల సవరణ వంటి ఉపశమనాన్ని కమిషన్ కల్పించగలదని చక్కా సూసి వివరించారు. ఇక వినియోగదారుల హక్కుల పరిరక్షణలో జిల్లా కమిషన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. వినియోగదారుడు అంటే ఎవరు, వినియోగదారుల కమిషన్ అంటే ఏంటి అన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. వినియోగదారుడు అంటే ఏదైనా ఒక సేవను కానీ ఒక వస్తువుని కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వినియోగదారుడు అవుతారు. అలాగే ఈ కమిషన్ దీన్ని అంటే కోర్టే, కానీ దీన్ని కమిషన్ ఎందుకంటారంటే ఇక్కడ ప్రజలు ఈజీగా అప్రోచ్ అవ్వడానికి, వాళ్ళకి ఏదైనా వినియోగదారులు ఫిర్యాదులు ఏమైనా చేయాలని అనుకుంటే కోర్టు అనేసరికి కొంచెం భయపడతారు ప్రజలని దీనికి కమిషన్ అని పేరు పెట్టారు. ఇక్కడ 3 అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ ఉంటాము, ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్. అందులో ఒక ఉమెన్ మెంబర్ అన్నది కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే 50 లక్షల లోపల కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో, కన్సిడరేషన్ అంటే ఏంటంటే మనం డబ్బులు ఇచ్చేదాన్ని కన్సిడరేషన్ అని అంటాం అనమాట. ఏదైనా వస్తువుకు కానీ సేవకు కానీ
ఉంటే దాన్ని కన్సిడరేషన్ అంటాము. ఆ 50 లక్షల రూపాయల లోపల ఏదైనా కన్సిడరేషన్ పే చేస్తే ఈ డిస్ట్రిక్ట్ వినియోగదారుల కమిషన్కి ప్రజలు అప్రోచ్ అవ్వచ్చు. అంటే ఈ 50 లక్షలు అన్నది ఏంటంటే ఇచ్చిన డబ్బు మాత్రమే. అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉందనుకోండి, అదొక 2 కోట్లు వర్త్ ఉంటుంది. కానీ 50 లక్షలు లోపల అంటే 49 లక్షలు దానికి అడ్వాన్స్ కింద పే చేస్తే అది కన్సిడరేషన్గా తీసుకుంటాం అనమాట. వాద్యం కాదు ఇక్కడ చూడాల్సింది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కన్సిడరేషన్ ఏదైతే డబ్బులు మనం పే చేస్తామో దానికి సంబంధించింది అనమాట. మేము ఇచ్చే రిలీఫ్కి మాత్రం ఏమీ ఆటంకం ఉండదు. ఎంతైనా ఇవ్వచ్చు, ఎన్ని కోట్లైనా ఇవ్వచ్చు. దాన్ని ఎవరూ అడ్డు చెప్పడానికి ఉండదు మనకి. అలాగే చట్టం ప్రకారం ఏంటంటే 3 నెలల్లో సత్వర న్యాయం చేయాలి అన్నది ఈ చట్టంలో ఆల్రెడీ రాసి ఉందన్నమాట. అంటే వినియోగదారులకి సత్వరంగా న్యాయం జరగడం అన్నది ఇక్కడ ఈ కమిషన్లో పాసిబుల్ అవుతుంది. అది కాకుండా వీళ్ళకి కొన్ని రైట్స్ అంటూ ఉంటాయన్నమాట, హక్కులు ఉంటాయి, వినియోగదారుల హక్కులు. ప్రజలందరూ కూడా వినియోగదారుల హక్కులు అంటే ఏంటి, దాన్ని అతిక్రమిస్తే వచ్చే ఎలాగ వేసుకోవాలి అన్నది చాలా ఈజీ మనకి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎలాగంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, దీనికి ఖర్చు చాలా తక్కువ అవుతుందండి. అంటే 5 లక్షల రూపాయల్లోగా మనం ఫిర్యాదు చేస్తే దానికి 0 డబ్బులు అసలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత కూడా మినిమం డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి ఒక అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వినియోగదారుడే స్వయంగా వచ్చి వాళ్ళ ఇంటి నుంచి అయినా ఫిర్యాదు చేయొచ్చు, ఇక్కడికి వచ్చైనా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కూడా ప్రావిజన్ ఉందన్నమాట. ఆన్లైన్ కంప్లైంట్ ఫైల్ చేయడము, ఆర్గ్యుమెంట్స్ వినడము, ఇవన్నీ కూడా ఆన్లైన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే పూర్తిగా దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రాలేదు. కానీ మేము మాత్రం ఇక్కడ కాకినాడ కమిషన్లో మేము ఆన్లైన్ కంప్లైంట్స్ ఎంకరేజ్ చేస్తాము. అలాగే ఆన్లైన్ ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ చెప్తామన్న అడ్వకేట్స్ ఎవరినైనా సరే ఆన్లైన్ తీసుకుని మేము చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు అంటే ప్రజలకి బాగా ఈ కాన్సెప్ట్ అంటే వినియోగదారుల కమిషన్ అన్నది ఇలా ఉంది, ఎక్కడ సత్వర న్యాయం జరుగుతుంది అన్నది వెళ్ళాలనే చెప్పి మేము మిమ్మల్ని అందరినీ సపోర్ట్ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు ప్రతిదానికి రిసిప్ట్ తీసుకోవాలని ఉంటుంది. మీ వీధి చివరున్న పచారీ కొట్టులోనో లేకపోతే పాన్ షాప్లోనో మీకు రాదు కదా, మీకు రిసీట్ అన్నది రాదు కదా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఎఫిడవిట్ ఏదైతే ఉందో, సాక్ష్యం ఎఫిడవిట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ఒక 3 కలిపి దాని మీద ఫిర్యాదు చేస్తే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తప్పుడు చిత్రాలను రూపొందించి జరగని సంఘటనలు జరిగినట్లుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడేందుకు అంశాలు లేకపోవడంతో అసత్య ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. తమ కుమారుడు మనోజ్ రెడ్డిపై చూపించిన చిత్రాలు ఏఐతో రూపొందించినవేనని, వాటిలో కర్ణాటక రిజిస్ట్రేషన్ వాహనం, కన్నడ భాషలో ఫ్లెక్సీలు కనిపించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. లేని విషయాన్ని ఉన్నట్టుగా సృష్టించడం కోసం అనేక విధాలుగా శతవిధాల ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దానిలో పాపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా నిన్నటి రోజున వాడుకొని చాలా కష్టపడి ఒక ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం, దానిలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పడం కోసం అనవసరంగా మాకు పనిపాడు చేసే పరిస్థితి. మాకు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వారు లేని విషయాల్ని ఉన్నట్లుగా చిత్రీకరించి చూపడంలో వాటిని ఖండించడానికి సమయం వృధా అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మరి జరిగిన సంఘటన 12వ తేదీ జరిగితే మరి ఈ నిన్నటి రోజున కృష్ణారెడ్డి గారు మాట్లాడడం, ఈ 12వ తారీఖున సంఘటన జరిగినట్లుగా చెప్పుకుంటున్న కృష్ణారెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేదో ఎవరికి అర్థం కాదు. మరి నిన్నటి రోజున ఎవరైతే ఇస్మాయిల్ అనే వ్యక్తి మీ కొడుకు అనుచరుడు, మీ కొడుకు ఏదైతే ఒక ఊరేగింపులో అని పాపం నన్ను, మా కుమారుణ్ణి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏకవచనంతో సంబోధించే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి గారు మాత్రం మీ అల్లుడు గారు గ్రామానికి వచ్చినప్పుడు అని ఆయన్ని మాత్రం గౌరవించడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి అక్కడ కొన్ని వారు చూపించడం జరిగింది, ఈ జీప్లో ఉన్నది మీ కుమారుడు అని. ఇక్కడ ఒక్కసారి చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏ విధంగా దాన్ని మార్పు చేశారు. ఇది
ఇక్కడ ఉన్నది ఏ విధంగా కనిపిస్తూ ఉందో, మనోజ్ పోలికలు ఉన్న ఏఐ ద్వారా చేసిన పిక్చరు. అదేవిధంగా ఇదే ఊరేగింపులో వెనకాలన్న ఫార్చునర్ చూస్తే, ఈ ఫార్చునర్ కర్ణాటక రిజిస్ట్రేషన్ ఫార్చునర్. అదేవిధంగా ఈ పైన చూస్తే పోల్ పైన, ఇక్కడ పోల్ పైన ఒక ఫ్లెక్సీ ఉంది. ఈ ఫ్లెక్సీలో ఉన్న భాష ఏంటో చూడండి, అంటే పాపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని రకాల తప్పులు చేసింది. ఆ విషయం ఏంటో తెలియని మన తెంగర గంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి హడావిడిగా పరిశోధించి ఒక విషయాన్ని కనుక్కున్నట్టుగా ఈ పిక్చర్ చూడండి. ఇది మనోజ్ రెడ్డి పోలికొన్న ఏఐ మేడ్ పిక్చర్. దీనిలో రకరకాలుగా వారు ఇస్మాయిల్ మీ అనుచరుడే, మీ కొడుకు అనుచరుడే, పదే వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అని నొక్కి ఒక్కాణించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ప్రకటించారు. దానికి ఎందుకు కడుపు మంట, ఎందుకు అసూయ? పదే నన్ను కానీ నా కుమారుని కానీ అప్రతిష్ట పాలు చేయాలనే లక్ష్యంతోనే పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఆ పిక్చర్స్ ఎక్కడి నుంచి దొరికాయి మీకు? కర్ణాటక రిజిస్ట్రేషన్ వెహికల్ ఏంటి? ఆ పక్కనున్న ఫ్లెక్సీ మీద ఉన్న కన్నడ లాంగ్వేజ్తో ఉన్న ఫ్లెక్సీ ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ విధమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫిల్మ్స్ చేసి మరలా ఇది పాపం ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. మార్ఫింగ్ ఫోటోలు కాదు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్న నేపథ్యంలో కాకినాడలో యువత సంబరాలు నిర్వహించింది. జిల్లా పరిషత్ సెంటర్లో విద్యార్థులు, యువజనులు మంత్రి రాజీనామాను స్వాగతిస్తూ మృతి చెందిన విద్యార్థులకు నివాళులర్పించారు. విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో విశ్వాసం పునరుద్ధరించేలాగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపట్టాలని యువత డిమాండ్ చేసింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని కోరారు. అనంతరం జన్జెడ్ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ అవేర్నెస్ నైట్ కార్యక్రమంలో పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా విద్యా వ్యవస్థలోని సమస్యలపై అవగాహన కల్పించారు. వివిధ యువజన ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. నా పేరు మౌల్య అండి. నేను కాకినాడ లోకలే. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఒక 2-3 నెలల క్రితం యూత్ అందరినీ ఎలా అయితే లేజీ పారాసైట్స్ అని చీఫ్ జస్టిస్ గారు లేబుల్ చేశారో, ఈ పారాసైట్స్ అందరూ ఎలా అయితే పారాసైట్స్ ఎకోసిస్టమ్ని స్టేబుల్ పారాసైట్స్ అనేది ఎకలాజికల్ బ్యాలెన్స్కి ఎలా అయితే పాటుపడతాయో, అలానే ఈ యూత్ అందరూ, ఈ జెన్జీ యూత్ అందరూ కూడా అలానే మన సిస్టమ్ని స్టేబుల్ చేయడానికి, మన నేషన్ యొక్క బెటర్ ఫ్యూచర్ కోసం అనేది మేము పాటుపడతామని మరొకసారి మేము నిరూపించుకున్నాము. పడుకున్న వాళ్ళందరినీ నిద్ర లేపినందుకు మా చీఫ్ జస్టిస్ గారికి మేము కృతజ్ఞత కలిగి ఉంటున్నాము. అలానే ఇలాంటి ఎన్నో ఇప్పుడు మొదట ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రైట్ చేయడం కోసం మేము ఈ నెల రోజుల పాటు చేసిన ఈ పోరాటం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షులు అయితేనేమి, సోనం వాంగ్చుక్ గారి దీక్ష అయితేనేమి, ఏదైనా సరే మన బెటర్ టుమారో కోసమే. దానికి సంఘీభావం తెలుపుతూనే కాకినాడలో ఈరోజు మేము చేయాలనుకున్నాము. మేము అరేంజ్ చేసుకునే పాటికే ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది, కొంచెం గ్యాప్ తీసుకుంటాము, తర్వాత ఇంకో దానికోసం మేము మేల్కుంటాము, బయటకు వస్తాము. మన కాకినాడ యువత ఎందులోనూ తక్కువ కాదు. మేము కూడా మేల్కొని మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మేము కృషి చేస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు. So my name is Baudin. I am a BTech student. I am from Ladakh. और लद्दाख के बारे में आपको पता होता है, सोनम वांगचुक he is also from Ladakh. From last 30 days, Sonam Wangchuk and the whole CGP is doing a protest just to ask a question for a government, just to take the accountability of the papers which was leaked from last many years. In 2026, many students registered for NEET. Around 22 lakh students registered for NEET, but the paper was leaked. It means the system ruined the futures of the students who write very well. They got a chance, but the paper was leaked. They spent their night, sleepless nights. They spent each and everything, but finally they got a message on a YouTube and Telegram having a whole question paper of the NEET, which is completely injustice with someone who is belong to a family, who are belong to a economically weak family, which is a very injustice for the each and every student who is doing their exam. So इसी constitution के लिए I have a very interesting thing in my hand. This is the constitution of India. In article 19A, the to freedom of the speech, that is my right. But the government in today's government forget that key people know about this.
people they thinking that we forget about our rights. By using our own fundamental rights, we start questioning to government for taking accountability, not for us only what they done, just to make a better system for future also. And fortunately we got a good news that Dharmendra Pradhan, who used to be our education minister, was now resigned. But the whole issue is not ended here. The issue is that now they are in power. They will change. They may transfer him in another department. Maybe they transfer in another somewhere else. But we also want an initiative. We also want a promise, and they must the people who are in power must need to assure the students that they will provide a very good future, very good system. So in future the thing is like paper leak. The thing is what is happening in our education system. Our education system is completely broken. It is not about only NEET and not only about the papers. We spending only 0.6% of our whole GST in the research. Why? We must need to ask why our researchers going outside for doing research. This is the question. We are asking out, we are comparing each and everything with other countries. But why we are not comparing our future with their countries? They have a very good level of technology. Even we have a good enough money. This system, the education system is charging thousands of money for one exam. They earning 5% more, 5,000%, 500 crores more from what they spending in the system. So for that we are here. We are just raising we are not doing something which is against the nation. We are just asking question to the system. We are just asking we are asking question to the powerful people just to fix the system. If they are not able to fix it, then resign it. Unfortunately we got a news. But this is not ended here. There's a lot of things happening from last 30 days. In Jantar Mantar, the way the police brutally beat students, they molest students, they molest women, they molest women, they molest ladies. Each and everything is available on social media, even a video form. So we request also to the CGI to take action on that police officers, on that citizens, on that each and every one who even not having badge on their uniform, still they use lathi charge on them. We request to each and everyone who are in power to take action. Thank you. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. కాకినాడ రూరల్లో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఎంతో కష్టపడి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి లేకపోతే ఇది ఒకటి సాధించలేదు. అలాగే ఇప్పుడు కూటమి అంటే మనకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా కలిసి చేస్తున్నాయి. మన ఎన్నికల్లో అన్ని సీట్లు రావడం కారణం కూటమి కలిసి సంవత్సరాలు కూడా గడిచిన 2 సంవత్సరాలు అంతా కూడా ఒక ఈ నియోజకవర్గమే కాదు, జగంపేట నియోజకవర్గమే కాదు, తుని నియోజకవర్గమే కాదు, పత్తిపాడే కాదు, రాష్ట్రం అంతా కూడా ఏదో స్తబ్దత, తెలియని స్తబ్దత. మొన్నటి దాకా మీరు ఏమనుకున్నారంటే మాకు ఒక ఇన్ఛార్జి లేడు కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని. అదో రకం ఇబ్బంది అయితే ఒక తెలియని అనిశ్చిత స్తబ్దత కూడా రాష్ట్రం అంతా కూడా ఏర్పడింది. అంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నట్టు తెలుగుదేశం కార్యకర్త కాల్రెందుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అందరికీ నమస్కారం. ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గం 2 మండలాలు కరప, అలాగే కూడా కాకినాడ రూరల్, కాకినాడ టౌన్లో ఉన్న 6 డివిజన్ నుంచి కార్యకర్తలందరినీ పిలవటం, విస్తృత స్థాయి సమావేశం పెట్టడం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశం 2 విధాలుగా ఆలోచించి పెట్టడం జరిగింది. ఒకటి, రేపు 27వ తారీఖు నుండి 2 సంవత్సరాల యొక్క అభివృద్ధిని ప్రజల దగ్గర తీసుకెళ్లే కార్యక్రమం. రెండోది, ఇప్పుడు వరకు కూడా ఇన్ఛార్జ్ లేకుండా కోఆర్డినేటరు, కోఆర్డినేటర్ వద్ద నలిగిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ నుంచి నీకు అన్ని విధాలుగా కన్వీనర్ ఉంటుంది అనంతలక్ష్మి అని చెప్పడానికి దీన్ని పిలుపునివ్వడం జరిగింది. రేపటి నుంచి ఇప్పుడు వరకు మరి కూటమి సభ్యులు మీ ఇద్దరు ఉంటే అవతల జనసేన వాళ్ళు మా ఇద్దరిని పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వటం ఇది జరిగింది. ఇప్పుడు వరకు కాకుండా కార్యకర్తలకు ఏ విధమైన సదుపాయాలు జరుగుతాయో పార్టీ నుంచి అన్నీ కూడా వాళ్ళకి తేవటానికి, వాళ్ళకి రావాల్సిన నామినేటెడ్ పదవులు కానీ, వాళ్ళకి రావాల్సిన దేవస్థానాల్లో కానీ, ఎంపీటీసీల్లో కానీ, సర్పంచులు కానీ ఏ షేర్ అయితే ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారో ఆ షేరు ప్రకారం ఇచ్చి మా కార్యకర్తల యొక్క
వాళ్ళకి సీనియర్లకు అందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుని స్థానిక సంస్థలు బలోపేతం చేయటమే మా ఇష్టం. అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా మేము ఉన్నామని అనంతలక్ష్మి గారు వాళ్ళకి దొన్నున్నారు కాబట్టి అధికారులు అందరి దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా హాస్పిటల్లో కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ ఎండో ఆఫీసులో కానీ కార్యకర్తలను పంపిస్తూ మేము దగ్గరుండి చూసుకుని అన్ని కార్యక్రమాలు అన్ని సదుపాయాలు చేస్తాం. రాష్ట్రం లోకేష్ బాబు కార్యకర్తలే మా జయం, కార్యకర్తల అభివృద్ధి మాకు జయం అని ఎలాగ చెప్తున్నారో అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యకర్తల జయమే మా జయం. అందరికీ నమస్కారం. ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గం మీద నమ్మకం పెట్టుకుని నాకు ఈవేళ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 2 సార్లు నేను ఎమ్మెల్యే చేయడం జరిగింది, జడ్పీటీ చేయడం జరిగింది, అలాగే దేవస్థానం బోర్డు మెంబర్గా చేయడం జరిగింది. అందరూ కూడా ఎక్కడా కూడా మాకు ఇంత మచ్చ లేకుండా మా భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి పనిచేసాం. అదే మాకు ఈవేళ కార్యకర్తలు ఇచ్చిన ఫలితం నాకు ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా కలుపుకొని వెళ్తాను. ఇప్పటి వరకు కూడా రకరకాల ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా మేము మనసులో పెట్టుకోకుండా ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చినా మేము వెళ్ళినా అందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులే కాబట్టి ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా అందరినీ కలుపుకొని వాళ్ళకి అన్ని విధాలా మేము సహకారం అందిస్తాం. అందరికీ కూడా ఇవాళ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మా భార్య భర్తలు ఇద్దరం కూడా రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి ఆదివారం ఘనంగా సారి సమర్పించారు. 216 మంది సుహాసినీలు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నగర వీధుల గుండా శోభయాత్రగా సారను తీసుకువచ్చి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పూలతో అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. బాలత్రిపుర సుందరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి గుడి కట్టి సంవత్సరం 2వ సంవత్సరం వచ్చింది. ఇది ఫస్ట్ ఇయర్ మా మహిళా మండల సభ్యులు అందరం కలిసి సారీ పెట్టుకుని శాకాంబర అవతారం వేసుకుని అందరికీ భోజనాలు పెట్టుకుని ఫస్ట్ ఇయర్ బాగా చేసుకున్నాం. సేమ్ అదే మా కొండబాబు గారు, మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కృషితోను, మా చైర్మన్ గారు బుజ్జి గారు కృషితోను, తర్వాత చిన్ని గారు, గిరి గారు వీళ్ళందరూ సహకారంతో మేము మా ప్రెసిడెంట్ గారు లావణ్య గారు సహకారంతో 15 డేస్ నుంచి కష్టపడి కలెక్షన్ చేసి మొత్తం సారి సమకూర్చి ఏమీ లోటు లేకుండా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడికి ఊరేగింపుగా వచ్చి రంగరంగ వైభవంగా చేసుకున్నాం. మాకు ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మేము ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఈ గుడి ఇంకా అలంకరణ ఏదైనా సరే, ఏ పూజ చేయనియండి, ఏ సమస్య అయినా సరే మేము అందరం కలిసి కమిస్ట్గా మా కొండబాబు గారు ప్రోత్సాహంతో, మా చైర్మన్ గారు బుజ్జి గారు సహకారంతో అన్ని ఇలాగే జయప్రదంగా చేసుకోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా మేము చూడలేదు. జగన్నాథపురంలోనే పుట్టాం, ఇక్కడే పెరిగాం తప్ప శివాలయం అనేది శివాలయంగానే ఉన్నది తప్ప ఈ కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాకినాడకి ఒక మంచి నాయకులు, మన మంచి కోరుకునే నాయకులు, కాకినాడ ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని కోరుకునే నాయకుడు మన వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఎమ్మెల్యేగా రావడం మా అందరికీ అదృష్టం, కాకినాడ ప్రజలకు కూడా ఎంతో అదృష్టం. దానివల్ల హిందూ సాంప్రదాయాలు ఇంకా ఇదవుతుంది. చాలా వరకు మూలబడిపోయిన ఆలయాలన్నింటినీ కూడా సార్ సందర్శించి వాటిని బయటికి తీసుకొచ్చి డెవలప్ చేయించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తున్నారు. మొన్న 1 సంవత్సరం చేసాం, ఇది 2వ సంవత్సరం మా మహిళల సహకారంతో మేమంతా చేయడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు వారు మా ఎదురు ఉండి మా చేత చేపిస్తున్నందుకు, ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరొకసారి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం నమః శివాయ. పిఠాపురం నియోజకవర్గంలో సాగుకు ఆధారమైన ఎలేరు, పీబీసీ జలాలను ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్లో ఉన్న
కొత్త కాలువలో నీటి ఎద్దడిని రైతులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ పరిశీలించారు. నీరు లేని ఆ కాలువలో బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తెలిపారు. నీటి ఎద్దడితో సాగు చేసేందుకు తలెత్తిన సమస్యలను ఆయకట్టు రైతులు వంగ గీతా విశ్వనాథ్ కు తెలిపారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ రైతాంగం పట్ల ప్రభుత్వానికి గాని ఇక్కడ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రికి గాని ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణం ఎలేరు పీబీసీ జలాలను విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందంటూ ఆమె హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గ రైతాంగం అంతా ఏలేరు పీబీసీ మీద ఆధారపడి పంటలని పండించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరంకి ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జూన్ నుంచి జూలై 15 లోపు పంటలన్నీ కూడా నార్మల్ వేసుకుని వ్యవసాయానికి అందరూ కూడా సిద్ధమవటం జరుగుతుంది. ఇప్పటికే కాలువలన్నీ కూడా నిండిపోయే పరిస్థితి, అంటే దగ్గర 7-8 అడుగులు లోతు ఉండే వాటర్ కూడా ఉండే పరిస్థితి ఉంది. మరి కానీ ఇప్పటి వరకు కూడా నారుమళ్ళకి సిద్ధం కమ్మని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు చూస్తే మరి గతంలో కూడా మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాము, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడాము, ఇతర పంటల హార్టికల్చర్ సంబంధించిన అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు సమయానికి నీరు ఇస్తామని చెప్పారు. మరి గ్రామాన కూడా రైతులందరినీ కూడా పంటకు సిద్ధం కమ్మని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నీరు ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే రైతులు ఆందోళనలో ఉన్నారు. ఏం చేయాలో అగమ్యగోచరంగా ఉంది. ఎవరు ఏమీ చెప్పరు. ఒకళ్ళు వచ్చి నీరు వేయమంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకా నీరు వదులుతామంటారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కాలువల పరిస్థితి చూస్తే మొత్తం తూట్లతో చెత్తతో నిండిపోయిన పరిస్థితి. గ్రామస్తులందరూ కూడా రైతులు కూడా చెప్తున్నారు, పంటల దగ్గరికి ఈ కాలువల దగ్గరికి మిషన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫోటో తీసుకుని ఒక రోజు అంతా ఉండి వెళ్ళిపోయారు తప్ప, అంటే కాగితాల మీద వర్క్స్ అయినట్టు రాశారు తప్ప వాస్తవంగా వర్క్లు ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఉంది. ఇది ఒకటి, దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. రెండోది, రైతుల పరిస్థితి ఎంత అవస్థలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకి కరెంటు రాదు. ఎంతో మంది మీకు తెలుసు మోటార్ల మీద ఎంతమంది ఆధారపడ్డారు. వాళ్ళకి కనీసం 4 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి ఉంది. ఆ 4 గంటలు కూడా పూర్తిగా ఒకే సమయంలో ఇవ్వని పరిస్థితి ఉంది. ఆగి ఇస్తే రైతులకు ఏమి మోటార్ తిరగలేని పరిస్థితి, ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఎరువుల పరిస్థితి చూస్తే మీరు యాప్ పెట్టి ఏ ఒక్క రైతుకి కూడా ఎరువులు సక్రమంగా అందని పరిస్థితి ఉంది. యూరియా లేకుండా పంటలు ఎదుగుదల ఎలా ఉంటాయి? మీరు సమయానికి నీరు ఎవరు, సమయానికి ఎరువులు ఎవరు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మాందా తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్లో ఈ ప్రాంతం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం నష్టపోయిన రైతులకి ఇన్నాళ్ళు అయిపోయినా కూడా ఒక్క పైసా కూడా నష్టపరిహారం రాలేదు. ఇంక ఇన్సూరెన్స్ పరిస్థితి దేవుడికే తెలుసు. గత ప్రభుత్వంలో జగన్ గారు అన్ని పంటలకి కూడా ఉచిత బీమా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం అనౌన్స్మెంట్ చేశారు? జూలై 15 లోపల ప్రతి పంటకి 2000 కట్టండి ఎకరానికి, వరి పంటకి 700 కట్టండి, టైం అయిపోతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. మీరేమో పంటకి నీరు ఎవరు, ఎరువులు సరిగా ఎవరు, కరెంట్ ఎవరు, ఎక్కడి నుంచి రైతు కడతారు చెప్పండి? ఉచిత పంటల బీమాని వెంటనే తక్షణం అమలు చేయాలి. ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే ఏలేరు పీబీసీకి తక్షణంగా నీరు విడుదల చేయాలి. మాకున్న సమాచారం ప్రకారము ఏలేరు ప్రాజెక్టులో 8 టీఎంసీల నీరు ఉంది. శివారు ప్రాంతం అయిన ఈ పిఠాపురం నియోజకవర్గానికి తప్పనిసరిగా పంటలకి నీరు ఇచ్చి తీరవలసిందే. పొదుపుగా ఎలా వాడాలి? ఎందుకంటే 4-5 టీఎంసీల మధ్యలో ఉన్నప్పుడు కూడా మొత్తం పంటలు పండించిన పరిస్థితి ఉంది. దీని మీద మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతుల ఆక్రందనని ఆవేదనని పట్టించుకోండి, ఇక్కడి నుంచి సమాచారం తెప్పించుకోండి. ఎందుకు పంటకి నీరు ఇప్పటి వరకు రాలేదో అడగండి. నారుమళ్ళు ఇప్పటి వరకు వేసిన నారుమళ్ళు ఎందుకు ఎండిపోతున్నాయో అడగండి. వేయవలసిన నారుమళ్ళకి ఎందుకు నీరు ఇవ్వరో అడగండి. పశువులు ఎక్కడికి పోతాయి? ఎవరి దగ్గరికి వెళ్తాయి? మనిషి అంటే బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు, పశువులు ఎలాగా? అసలు పశు సంపదే తగ్గిపోతా ఉంది. పాడి పంటలో పంట కష్టాల్లో ఉంది, పాడి లేనే లేదు. ఆసక్తి కొద్ది పెంచే రైతాంగం కూడా ఇప్పుడు పాడికి నీరు లేకపోతే ఏం చేస్తారు? గడ్డి లేకపోతే ఏం చేస్తారు? చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అవస్థలో అన్నదాతలు ఉన్నారు. ఇంకొక విషయం, ధాన్యం కొనుగోలు చేయించారు. రైతుకేమో 1300, మిల్లర్స్కేమో 2400. అంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి మేలు జరుగుతుంది ఇందులో? ఇదేనా పరిస్థితి?
ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. వాటి మీద మేము మళ్ళీ మాట్లాడతాం, రైతుల తరపున పోరాడతాం. ప్రస్తుతం తక్షణ కర్తవ్యం ఏంటంటే తక్షణం ఏలేరు పీబీసీకి నీరు విడుదల చేసి రైతాంగం పంటకి కావలసిన నీరు, సాగునీరు వెంటనే విడుదల చేయాలి. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ఈ నెల 27 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. మనకి స్థల కార్యక్రమం చేసినప్పుడు ఆల్రెడీ ఇంకా కొన్ని వార్డులు పర్సంటేజ్ ఇంకా ఉండిపోయింది, అది కూడా చెప్తాను. అది ఈ రోజున మనందరూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మన ప్రభుత్వం అనుకునే అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసినవి కూడా చేసుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసినవి కూడా చేసి తీరతాది ఈ ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఏమాత్రం కూడా ప్రతిపక్షం అనుమానం పడక్కర్లేదు. ప్రజలకి నమ్మకం కలిగింది, ఇది మంచి ప్రభుత్వం అనుకున్నట్టుగా చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. కానీ ప్రతిపక్షం అయితే చాలా తొందరపడిపోతున్నారు, కంగారు పడుతున్నారు. కంగారులో ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. ఈరోజు ప్రజలు కూడా ప్రతిపక్షం అంటే ప్రజలు దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవాలి. అవ్వని పనులు ఉంటే ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి మాకు ఈ పనులు అవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. అప్పుడు ప్రజల తరఫున ప్రతిపక్షం అడుగుతుంది. కానీ ప్రజలు ఎవరు ఎన్ని పరిస్థితులు లేరు. ఎందుకు అది కూడా మీకు తెలియాలి. వీడు ఇప్పుడే రఫ్ అంటున్నాడు, రేపు పొద్దున్న వచ్చి ఏం చేస్తారని భయపడిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. భయపడిపోతారు జనాలు. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణతో పాటుగా విద్యార్థుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న కాకినాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లుగా వైసీపీ విద్యార్థి యువజన విభాగం ప్రకటించింది. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ర్యాలీ పోస్టర్ను వైసీపీ విద్యార్థి యువజన విభాగ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ, జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంజీకే కిషోర్ మాట్లాడుతూ డిఎస్సి నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సిబిఐతో నిష్పక్షపాతిక విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. మంగళవారం 28వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే జక్కంపూడి రాజా గారు, శ్రీ పానుగంటి చైతన్య గారు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కేంద్రంగా మేము ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒక భారీ ఎత్తులో యువకులందరూ కూడా కదిలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. డిఎస్సి విషయంలో కానీ ఎలాంటి తప్పులైతే జరిగాయో వాటిని ప్రశ్నిస్తూ, అంతేకాకుండా నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే చెల్లించాల్సింది ఉందో 2 సంవత్సరాల నుంచి ఆ బకాయిలు ఏదైతే ఉందో అవి వెంటనే తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ 3 అంశాలపై ప్రధానంగా మేము ఈ ర్యాలీ అన్నది చేపట్టడం జరుగుతుంది. ఒక శాంతియుతంగా ఈ ర్యాలీ అన్నది మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరితో మేము సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి 200 నుంచి 250 వరకు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తానికి 2500 పైగా యువకులు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. మీ అందరూ కూడా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము అదనంగా ఇంకోటి తెలియజేసేది ఏంటంటే, మీరు మొన్న ఢిల్లీలో నిన్నటి రోజున మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఒక సిజేపీ పార్టీ, అంటే పార్టీ కూడా కాదు, ఒక ఉద్యమంగా తీసుకొని ఒక 4 రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్లో చూసింది మీరందరూ కూడా యువకులు ఏ విధంగా అయితే చేశారో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు చేసిన దెబ్బకి ఆ తాకిడి తట్టుకోలేక నిన్నటి రోజున విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆయన్ని అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడిచినట్టయితే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఎలాగో ఎటువంటి పని విద్యార్థులకి ఎలా కూడా మీరు
సహాయపడలేదు, ఎలాగా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము యువజన విభాగం తరపున, విద్యార్థి విభాగం తరపున మేము హెచ్చరిక జారీ చేస్తూ, మీ అందరూ కూడా ఎల్లుండి ఖచ్చితంగా ఈ అంశాలపై మేమైతే భారీ ఎత్తున నిరసన అన్నది తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా మాకు సహకరిస్తున్న మీడియా సోదరులకు మా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా శ్రీ జకంపూడి రాజా గారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో మా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తల సహకారంతో నిరసన ర్యాలీ సంకల్పించాం. నిరసన ర్యాలీకి ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ భృతి బకాయిలు, డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అలాగే నీటి పేపర్ లీక్ మీద జరిగిన అవకతవకల్ని ప్రశ్నించడానికి మేము నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం వాళ్ళకి. అయితే నీటిలో ఎటువంటి అవకతవకలు జరిగాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది, విద్యార్థుల పట్ల ఏ విధంగా ప్రవర్తించింది అన్నది మనం సోషల్ మీడియాలో చూస్తూ వచ్చాం. ఎందుకంటే పెద్ద ఛానల్లో ఏటిలోనూ కూడా వాటిని మళ్ళీ తప్పుగానే సృష్టీకరించారు. ఈరోజు సోషల్ మీడియా ఉండబట్టి మనం అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులతో కొట్టించి ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టారు. ఏ రోజు ఎంతమంది దెబ్బలు తిన్నా కూడా మళ్ళా దానికి రెట్టింపు ఉత్సాహంతో మిగిలిన వాళ్ళందరూ ముందుకు వచ్చారే తప్ప ఎక్కడ తగ్గలేదు. కేంద్రం ఈరోజు వాళ్ళ కొమ్ములు వంచి ఈరోజు వాళ్ళకి అనుకున్నది సాధించారు. మినిస్టర్ చేత రాజీనామా చేయించారు. వాళ్ళకు ముఖ్యంగా అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ కూడా మా నిరసన తెలియజేయాలని, డిఎస్సి వ్యవహారానికి వస్తే దాన్ని అడ్డగోలుగా ఆ ఉద్యోగాలు ఎలా అమ్మారో మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మేము ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఉద్యోగులని వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో ఎన్ని అవకతవకలు, ఆ స్పోర్ట్స్ కోటాలో ఇంతమందిని మనం వేయాలని చెప్పేసి అక్కడ ఉద్యోగాల్లో పర్సంటేజ్ తీసుకుని వాళ్ళకి ఆ జీవో తెచ్చి వాళ్ళకి ఆ ఉద్యోగాలు డబ్బులుగా అమ్మేసిన తర్వాత మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసేసారు. అంత అరాచకంగా వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు. జెన్యూన్గా అంటే ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి వ్యవస్థలోంచి వచ్చిన టీచర్లు రేపు పిల్లల భవిష్యత్తుకి ఏం చెప్పగలుగుతారు? అది మేము ప్రశ్నిస్తాం రేపు. ఇదే కార్యక్రమాన్ని లోకేష్ గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోని ఈ అవకతవకలన్నీ జరిగాయి. ఆయన రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. రేపు శాంతియుతంగా మా నిరసన ర్యాలీ మేము తెలియజేయాలని అనుకున్నాం. అలాగే ఇప్పుడు దాకా కూడా ఉన్న నిరుద్యోగ భృతి బకాయిలన్నీ కూడా చెల్లించాలని, విద్యార్థులు కానీ యువతను కానీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా డిఎస్సిలో మాదొక పిలుపు, డిఎస్సిలో ఉద్యోగాలు అవకతవకల్లో ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరూ కూడా రేపు 28వ తారీఖున మాతో ర్యాలీలో పాల్గొవాలని మేము కోరుకుంటున్నాం. అదే ఈ ర్యాలీ మన మెయిన్ రోడ్లో ఉన్న డీ కన్వెన్షన్ దగ్గర నుంచి టౌన్ హాలు, జిల్లా మసీద్ సెంటర్ మీదుగా మన రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ముగుస్తుంది. దీంట్లో యువత, విద్యార్థి విభాగం ప్రతి ఒక్కరూ కూడా అందరూ పాల్గొనాలని, ఎవరైతే పిల్లలు బాధపడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొని మీ నిరసన తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో కాకినాడలో చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 10,000 సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్సీ కర్రిక పద్మశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని అభినందించారు. కాకినాడలోని చేయూత చిల్డ్రన్స్ హోమ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీడ్ బాల్స్ తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి కార్యక్రమాలు పచ్చదనాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అతిథులు తెలిపారు. కానీ మనం వర్క్ చేస్తేనే వాళ్ళకి
అందులో భాగమే చెట్లు. మరి ఈ రోజు మనం ఇలాగా ఎలాగా ఉన్నాము అంటే ఇట్స్ బికాస్. అందరికీ నమస్కారం. ఈరోజు చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో మెగా సీడ్ బాల్ ప్రిపరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో చేయూత సంస్థ ద్వారా సుమారు 200 మంది వాలంటీర్స్ అలాగే విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఈ సీడ్ బాల్స్ ప్రిపరేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున అందరికీ నమస్కారం. ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ చేయూత మన రవిగారి ఆధ్వర్యంలో 10,000 సీడ్ బాల్స్ అనేది ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈరోజు అన్నిటికన్నా కాస్ట్లీ ఏంటి, కొనలేనిది ఏంటి అంటే అదొక పీస్ఫుల్ అండ్ అన్పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే ఈరోజు సీడ్ బాల్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మనం పెరుగుతున్న పాపులేషన్తో పాటు మనం ఈ ట్రీస్ అన్నది కూడా కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా ఈ చెట్లు అనేవి కూడా తగ్గిపోవడం జరిగింది. సో దాన్ని మళ్ళీ మనం రికవర్ చేసి రాబోయే జనరేషన్స్కి ఒక మంచి ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకి ఒక మంచి వాతావరణం కలగజేయాలన్నా సరే ట్రీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందులోనే భాగంగానే ఈరోజు మన చేయూత రవి గారు ఈ 10,000 సీడ్స్ బాల్స్ ప్రోగ్రామ్ అన్నది డిజైన్ చేశారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే చేయూత ట్రస్ట్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ డ్రైవ్లో భాగంగా ఈ సీడ్స్ని రెడీ చేసి ఇచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే ట్రీస్ అన్న లోపించాయో అక్కడ డ్రోన్స్ ద్వారాగా లేదంటే అదర్ మీన్స్ ద్వారాగా ఈ సీడ్ బాల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ జరుగుతుందంటే రాబోయే రోజుల్లో మనకి పచ్చనైన వాతావరణం ఉండాలని చెప్పేసి. సో లెట్స్ ఎంకరేజ్ చేయూత చారిటబుల్ ట్రస్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ఒక మొక్కను నాటడం కానీ లేదంటే సీడ్స్ వేయడం చేయాలి. బికాస్ దిస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. అంటే మనం వెళ్ళి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కాదు, వీ షుడ్ ఓన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. కాకినాడ జిల్లా కాకినాడలో చేయూత చారిటబుల్ సొసైటీ వారు 10,000 విత్తన బంతి సీడ్ బాల్స్ ప్రిపరేషన్ బ్యాగ్ వేయడం అనేది టేకప్ చేయడం జరిగింది. వివిధ స్టూడెంట్స్ నుంచి ఉన్న వాలంటీర్స్ అలాగే చేయూత చారిటబుల్ సొసైటీ వారు పనిచేస్తున్న స్కూల్ నుంచి కానీ వెల్ఫేర్ సొసైటీ నుంచి కానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా యాక్టివ్గా సీడ్ బాల్స్ ప్రిపరేషన్తో పాటు ప్రజల్లో ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు మరింతగా వెళ్ళటం కోసం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. చాలా ప్లెజెంట్గా చేశారు. ఇలాంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ మాన్సూన్ అన్నది ప్లాంటింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున టేకప్ చేసే సీజన్. సో ఇలాంటి సీజన్లో పిల్లలందరూ కూడా ముందుకు రావడం, ఈ చారిటబుల్ సొసైటీ కూడా వారందరినీ ఒక చోటకి చేర్చి ఇలాంటి యాక్టివిటీ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషించదగిన విషయం. మరింతగా ఇలాంటి సొసైటీకి ఎన్వైర్న్మెంట్కి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అటవీ శాఖని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కెర్లంపూడిలో గిరిబాబు మీడియా సమావేశం, తండ్రి చివరి కోరికలపై వివరణ. హెచ్ఐవి క్షయవ్యాధి పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు. ఆషాఢ మాసంలో బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఘనంగా సార సమర్పణ. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణతో పాటు విద్యార్థుల పెండింగ్ బకాయిలు విడుదలను డిమాండ్ చేస్తూ నెల 28న కాకినాడలో భారీ నిరసన ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.